హాయ్ స్టూడెంట్స్, ఈరోజు బీకామ్ ఫస్ట్ సెమ్ విద్యార్థులకి ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ సబ్జెక్ట్ నందు క్యాష్ బుక్ అనేటువంటి చాప్టర్లో 3 కాలమ్ క్యాష్ బుక్ 3 వరుసల నగదు చిట్టాను ఎలా ప్రిపేర్ చేయాలా అనేటువంటి విషయమై ఒక యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ మీ ముందు ఉంచడం జరుగుతుంది. క్రింది వ్యవహారాలను 3 వరుసల నగదు చిట్టాలో నమోదు చేయండి. ఎంటర్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్ ఇన్ 3 కాలమ్ క్యాష్ బుక్ అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాడు. వ్యాపార సంస్థల్లో ఈ 3 వరుసల నగదు చిట్టాని తయారు చేసేది హెడ్ క్యాషియర్. దీని స్వరూపం ఎలా ఉంటుందంటే, డెబిట్ వైపున తేదీ, వివరాలు, ఆవర్జాపుడు సంఖ్య, డిస్కౌంటు, నగదు, బ్యాంకు వరుసలు. అంటే 1, 2, 3, 4, 5, 6 కాలమ్స్ డెబిట్ వైపున ఉంటాయి. అలాగనే క్రెడిట్ వైపున కూడా ఈ 6 కాలమ్స్ తేదీ, వివరాలు, ఆవర్జాపుడు సంఖ్య, డిస్కౌంటు, నగదు, బ్యాంకు. ఈ విధంగా డెబిట్ వైపున 6 కాలమ్స్, క్రెడిట్ వైపున 6 కాలమ్స్ తోటి ఈ ఫార్మాట్ని మనము పరీక్షల్లో ఆన్సర్ షీట్లో అడ్డానికి వేయాలా, నిలువుకి వేయకూడదు. విద్యార్థులు ఈ విషయాన్ని చక్కగా గమనించగలరు. అలాగనే ఈ యొక్క 3 వరుసల నగదు చిట్టాని ఏ తేదీకి తయారు చేయమంటున్నారో ఆ తేదీ నాటికి 3 వరుసల నగదు చిట్టాని ఆ సంస్థ పేరుతోటి మనం తయారు చేయాల్సి ఉంటుంది. కాబట్టి హెడ్డింగ్ పలానా తేదీన పలానా సంస్థ యొక్క నగదు, బ్యాంకు, డిస్కౌంట్ వరుసలతో నగదు చిట్టా అని చెప్పి హెడ్డింగ్ పెట్టి ఒక్కొక్క ట్రాన్సాక్షన్ని ఇందులో ఎంటర్ చేసేదానికి ముందు ముఖ్యంగా 3 విషయాలు తెలుసుకోవాలి. ఈ 3 వరుసల నగదు చిట్టాలో అత్యంత ప్రధానమైనవి బ్యాంకు, నగదు, డిస్కౌంట్. ఈ 3 వరుసలు డెబిట్ వైపున ఉంటాయి, క్రెడిట్ వైపున ఉంటాయి. ఇక్కడ బ్యాంక్ అనేది మీరు నేర్చుకున్నటువంటి 3 ఖాతాల్లో వ్యక్తిగత ఖాతాలకు సంబంధించింది. అంటే మన వ్యాపార సంస్థ ఇతర వ్యక్తులతోటి లేదా ఇతర సంస్థలతోటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించినప్పుడు వాటిని వ్యక్తిగత ఖాతాల కింద మనం చూపిస్తున్నాం. ఇప్పుడు మన వ్యాపార సంస్థ స్టేట్ బ్యాంకో లేదా విజయ బ్యాంకో ఏదో ఒక బ్యాంకు తోటి వ్యవహారాలు అకౌంట్ ఓపెన్ చేసుకొని నిర్వహిస్తుంది. కాబట్టి మన వ్యాపార సంస్థ ఆ బ్యాంకుతో వ్యాపార వ్యవహారాలు నిర్వహించేటప్పుడు, అంటే ఆ సంస్థతో వ్యవహారాలు నిర్వహించేటప్పుడు ఇది ఆ సంస్థకి మనకి జరుగుతున్నటువంటి మధ్య వ్యవహారాలు కాబట్టి ఇది వ్యక్తిగత వ్యవహారాలు. కాబట్టి బ్యాంక్ అనేది వ్యక్తిగత ఖాతాలకు సంబంధించింది. డెబిట్ వైపున ఒక బ్యాంకు, క్రెడిట్ వైపున ఒక బ్యాంకు ఉంటుంది. సార్, డెబిట్ వైపున బ్యాంకులో ఏం చూపుతారు, క్రెడిట్ వైపున బ్యాంకులో ఏం చూపుతారని చెప్పి మీరు క్వశ్చన్ చేయొచ్చు. మన వ్యాపార సంస్థ డబ్బుని బ్యాంకులో వేసినప్పుడల్లా డెబిట్ వైపున బ్యాంకులో రాస్తారు. మన డబ్బు బ్యాంకులో ఉంటుంది కాబట్టి బ్యాంకు నుంచి మన వ్యాపార సంస్థ అవసరాల కోసం తీసినప్పుడల్లా క్రెడిట్ వైపున బ్యాంకులో వేస్తారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే బ్యాంకులో డబ్బు వేసినప్పుడు డెబిట్ వైపున బ్యాంకు వరుసలో, బ్యాంకు నుంచి డబ్బు తీసినప్పుడు క్రెడిట్ వైపున బ్యాంకు వరుసలో చూపడం జరుగుతుంది. అలాగనే 2 నగదు. ఇది ఆస్తి, వాస్తవిక ఖాతా. వాస్తవిక ఖాతాలో డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఈ వాస్తవిక ఖాతా రియల్ అకౌంట్లో సంస్థలోకి వచ్చే ఆస్తిని డెబిట్ చేయాలి, సంస్థ నుండి పోయే వాటిని క్రెడిట్ చేయాలి. ఈ సూత్ర ప్రకారం ఇక్కడ ఉండే నగదు ఖాతాలో మన వ్యాపార సంస్థకి వసూలైన నగదంతా కూడా డెబిట్ వరుసలో రాస్తారు. డెబిట్ వైపున నగదులో అన్ని వసూళ్లు, రిసిప్ట్స్ అన్ని ఇటు పక్క చూపిస్తారు. అలాగనే క్రెడిట్ వైపు నుండే నగదులో పేమెంట్స్, మన వ్యాపార సంస్థ చెల్లించిన చెల్లింపులని ఇక్కడ చూపిస్తారు. కాబట్టి ఈ యొక్క నగదు వరుస యొక్క ప్రత్యేకత అది. అలాగనే డిస్కౌంట్ వరుసలు 2 వైపులా ఉన్నాయి, అటువైపున ఇటువైపున. డిస్కౌంట్ ఖాతా అనేది, ఈ డిస్కౌంట్ వరుస అనేది నామమాత్రపు ఖాతా సంబంధించింది.
నామినల్ అకౌంట్ సంబంధించింది. ఈ నామినల్ అకౌంట్ యొక్క సూత్రం ప్రకారం డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఆ లెక్కన సంస్థ ఇచ్చిన డిస్కౌంట్లు ఖర్చు కింద ఈ నామమాత్రపు ఖాతా అయినటువంటి డిస్కౌంట్ ఖాతాలో ఇచ్చిన డిస్కౌంట్లు రాయాలి. అలాగే మన సంస్థకి వచ్చిన డిస్కౌంట్లు ఏదైనా ఆదాయపు అంశాలు ఉంటే వాటిని ఈ డిస్కౌంట్ వరుసలో చూపించాలి. ఈ విధంగా మీరు నేర్చుకున్నటువంటి 3 రకాల ఖాతాలు ఈ యొక్క 3 వరుసల నగదు చిట్టాలో మీకు ప్రత్యక్షమవుతున్నాయి. ఇప్పుడు ఫస్ట్ ట్రాన్సాక్షను ఎలా చూపించాలా? 2005 జనవరి 1వ తేదీన వ్యాపారాన్ని ప్రారంభించడానికి తెచ్చిన నగదు 40,000 అన్నాడు. వ్యాపార సంస్థకి యజమాని కదా, సంస్థలోకి డబ్బు తెస్తాడు, బయట వాళ్ళు దారు కదా. కాబట్టి యజమాని వ్యాపారాన్ని ప్రారంభించడానికి తీసుకొచ్చినటువంటి ఆ నగదుని డెబిట్ వైపున 2005 జనవరి 1వ తేదీన 2 మూలధనం ఖాతా, యజమాని సంస్థలోకి డబ్బు తెస్తే మూలధన ఖాతాలో రాయాలి కాబట్టి 2 క్యాపిటల్ అకౌంట్ లేదా ప్రారంభపు నిల్వ కాబట్టి 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, 2 తెచ్చి నిల్వ అని చెప్పి కూడా రాసి 40,000 రూపాయల నగదు వరుసలో చూపించాలి. అంటే సంస్థ యొక్క నగదు వరుసలో సంస్థలోకి, వ్యాపార సంస్థలోకి యజమాని తెచ్చాడు కాబట్టి, సంస్థలోకి వచ్చింది కాబట్టి వసూలైన డబ్బంతా కూడా నగదు వరుసలో చూపించాలని చెప్పాను కాబట్టి నగదులో 40,000 వేసి దానికి ఎదురుగా 2 తెచ్చి నిల్వ, 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఆర్ 2 క్యాపిటల్ అకౌంట్, 2 మూలధన ఖాతా అని చెప్పి కూడా రాయొచ్చు. అది జనవరి 1. తర్వాత నెక్స్ట్ జనవరి 2వ తేదీన ఏం జరిగిందంటే విజయ బ్యాంక్లో సేవింగ్స్ బ్యాంక్ ఖాతాను ప్రారంభించడానికి బ్యాంకులో వేసింది 16,000 అన్నాడు. అంటే యజమాని మొదటి ట్రాన్సాక్షన్ ప్రకారం 40,000 వ్యాపార సంస్థలోకి తీసుకొచ్చాడు, నగదులో వేసేసాం. ఇప్పుడు ఆ డబ్బులో నుంచి, ఆ 40,000లో నుంచి ఒక 16,000 రూపాయలు తీసి విజయ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేశారు. విజయ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు బ్యాంకులో డబ్బు వేస్తున్నాం కాబట్టి బ్యాంకు వరుసలో 16,000 వేసి డెబిట్ వైపున జనవరి 2వ తేదీన 2 నగదు ఖాతా అని రాయాలి. ఎందుకంటే బ్యాంకులో డబ్బు వేసినప్పుడు చిట్టాబద్ధం అవుతుందంటే బ్యాంకు ఖాతా డెటార్ టు నగదు ఖాతా, అంటే బ్యాంక్ ఖాతాలో 2 నగదు ఖాతా అని చెప్పేసి మనం రాయాలి. అయితే ఈ బ్యాంకులో వేసిన నగదు, బ్యాంకులో డిపాజిట్ చేసిన మొత్తం అనేది ఎదురుపద్దు. ఎదురుపద్దు అంటే ఏ వ్యవహారం అయితే ఒకే తేదీన 3 వరుసల నగదు చిట్టాలో 2 వైపులా అటు నగదులోనూ ఇటు బ్యాంకులోనూ చూపబడుతుందో, 2 వైపులా దాని యొక్క ఆ ట్రాన్సాక్షన్ యొక్క ఇంపాక్ట్ కనపడుతుందో అలాంటి ట్రాన్సాక్షన్స్ని ఎదురుపద్దులు అంటాం. ఇప్పుడు బ్యాంకులో వేసాం, బ్యాంకులో 16,000 వేసాము. ఈ 16,000 వేయడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటే వ్యాపార సంస్థ యొక్క నగదులో నుంచి తీసాం 16,000. ఇక్కడ నగదులో నుంచి 16,000 తీసి ఈ 16,000 బ్యాంకులో వేసాం. అంటే ఇటు నగదు ఖాతా ఎఫెక్ట్ అవుతుంది, ఇటు పక్క బ్యాంక్ ఖాతా ఎఫెక్ట్ అవుతుంది. 2 వైపులా 2వ తేదీ ఈ ఖాతా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఆవర్జ పొడ సంఖ్యలో ఇది కాంట్రా ఎంట్రీ సి అని పెట్టాలి. తెలుగులో అయితే ఏ అని రాస్తారు, ఆవర్జ పొడ సంఖ్యలో ఏ అని రాయొచ్చు లేదా సి అని రాయొచ్చు. అంటే ఇక్కడ బ్యాంకులో వేయడానికి 16,000 చూపించాం బ్యాంకులో వేసినట్టు. మరి బ్యాంకులో వేయడానికి 16,000 ఎక్కడి నుంచి వచ్చింది అంటే నగదులో నుంచి 16,000 తీసాం పేమెంట్స్. అంటే క్రెడిట్ వైపున నగదు వరుసలో 16,000 చూపించి ఆ మొత్తాన్ని డెబిట్ వైపున చూపించాం. కాబట్టి బ్యాంకులో వేసిన నగదు అన్నప్పుడు బ్యాంక్ ఖాతా డేటా టు నగదు, బ్యాంక్ ఖాతాలో 2 నగదు అని రాసాం. మరి నగదు ఖాతాలో బై బ్యాంక్ అని రాయాలా, రివర్స్. నగదులో వేసినప్పుడు బ్యాంక్ అని రాసాం, బ్యాంకులో వేసినప్పుడు నగదు అని రాసాం. 2వ తేదీ కాంట్రా ఎదురుపద్దు. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూసినట్లయితే 5వ తేదీ సరుకు కొనుగోలు చేసి ఇచ్చిన చెక్కు 350 రూపాయలు. వ్యాపార సంస్థకు అవసరమైనటువంటి సరుకును కొన్నాం, చెక్కు 350 ఇచ్చాం. సో ఇప్పుడు 5వ తేదీ బై కొనుగోళ్ల ఖాతా అని చెప్పి పేమెంట్స్, సరుకు కొన్నప్పుడు చెల్లిస్తున్నాం కాబట్టి చెల్లింపులని ఇటు పక్క, వసూళ్ళని ఇటు పక్క కాబట్టి బై కొనుగోళ్ళని రాసి చెక్ ఇచ్చాం కాబట్టి 350 బ్యాంకు వరుసలో వేసాం. నగదు కానీ ఇచ్చుంటే నగదులో చూపించేవాళ్ళం. అంటే ఇక్కడ నగదు కొనుగోళ్ళు అయితే నగదు వరుసలో, నగదు కొన్ని చెక్కు పేమెంట్ జరిగింది కాబట్టి బ్యాంకు వరుసలు వేసాం. ఒక్కోసారి అరువు కొనుగోళ్ళు అని ఇస్తాడు, కృష్ణా నుంచి కొన్న సరుకని. అప్పుడు అరువు కొనుగోళ్ళు ఇక్కడ చూపించకూడదు,
కొనుగోలు పుస్తకంలో చూపించాలి కానీ నగదు పుస్తకంలో చూపించకూడదు. కేవలం నగదు పుస్తకంలో నగదు వ్యవహారాలు మాత్రమే చూపించాలి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ కానీ చూసినట్లయితే 6వ తేదీ సుహాస్ నుంచి వచ్చిన చెక్కు 400, అతనికి ఇచ్చిన డిస్కౌంట్ 20 రూపాయలు. సుహాస్ నుంచి రావాల్సిన మొత్తం 420 రూపాయలు అయితే 400 చెక్కు వచ్చింది, 20 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాం. కాబట్టి ఈ 6వ తేదీన సుహాస్ ఖాతా అని చెప్పి వచ్చిన చెక్కుని నగదుగా భావించాలి. చెక్కు వచ్చిందంటే మనం ఎట్ ఎనీ టైమ్ వీ కెన్ విత్డ్రా దట్ అమౌంట్ ఫ్రమ్ ది బ్యాంక్. చెక్కు చేతిలో ఉందంటే నగదుగా వచ్చినట్టుగా భావించాలి. విద్యార్థి పరీక్షలో కూడా గుర్తుపెట్టుకోండి, రిసీవ్డ్ చెక్ షుడ్ బి ఆల్వేస్ ట్రీటెడ్ యాజ్ క్యాష్, నగదుగా భావించాలి. కాబట్టి సుహాస్ నుంచి వచ్చిన చెక్కుని బ్యాంకులో వేయకుండా నగదు వరుసలో చూపించాలి. చూపించి డిస్కౌంట్ 20 అంటే అతని నుంచి రావాల్సిన 420కి వచ్చిన చెక్కు 400, అతనికి ఇచ్చిన డిస్కౌంట్ 20 రూపాయలు. అంటే డిస్కౌంట్ 420 కానీ 20 తోసేసాం. ఆ 20 రూపాయలు ఖర్చు కింద రాసుకున్నాం, 400 వచ్చిన చెక్కుని ఇక్కడ వేసాం. వచ్చిన చెక్కు నగదుగా భావించి, ఒకవేళ రేపు పరీక్షల్లో వచ్చిన చెక్కుని సుహాస్ నుంచి వచ్చిన చెక్కుని అదే రోజున బ్యాంకులో వసూలుకు పంపినారు అని చెప్పచ్చు. అంటే రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ సుహాన్ ఆర్ సుహాస్, దట్ చెక్ సెంట్ టు ది బ్యాంక్ ఫర్ కలెక్షన్ ఆన్ ది సేమ్ డేట్. అదే రోజు బ్యాంకుకు కానీ పంపినట్లయితే, వచ్చిన చెక్కును అదే రోజున బ్యాంకుకు పంపినట్టు చెప్పినట్లయితే అప్పుడు నగదులో వేయకుండా బ్యాంకులో వేయాలా. ఇప్పుడు వచ్చిన చెక్ అని చెప్పేసి వదిలేశాడు కాబట్టి వచ్చిన చెక్కు నగదుగా భావించి నగదులో వేసాం, డిస్కౌంట్ ఇక్కడ వేసాం. ఇదే వచ్చిన చెక్కు అదే రోజున బ్యాంకుకు వసూలు కోసం పంపించినట్టు కానీ చెబితే అప్పుడు బ్యాంకు వరుసలో వేయాలి. ఈ తేడాను మీరు చక్కగా గమనించగలరు. నెక్స్ట్ పాయింట్, 8వ తేదీ నగదు అమ్మిన సరుకులు 80 రూపాయలు అన్నాడు. సరుకు అమ్మితే నగదు వచ్చింది. సో 8వ తేదీ అమ్మకాల ఖాతా అని చెప్పి 80 రూపాయలు నగదు వచ్చింది కాబట్టి నగదులో వేసేస్తాం. తర్వాత నెక్స్ట్ 10వ తేదీ బ్యాంకులో వేసిన నగదు 60 రూపాయలు, చెక్కు 400 రూపాయలు. మొత్తం మీద బ్యాంకులో ఎంత వేసాం? 460 వేసాం. నగదు ఒక 60 రూపాయలు. ఇంతకుముందు మనకి సుహాన్ నుంచి వచ్చిన చెక్కు ఒక 400 ఇక్కడ చూపించున్నాం కాబట్టి దాన్ని ఇప్పుడు బ్యాంకులో వేస్తున్నట్టు చెప్పాడు. అంటే వచ్చిన చెక్కు 400, క్యాష్ ఒక 60, 460 బ్యాంకులో వేస్తున్నాం కాబట్టి ఇక్కడ 460 బ్యాంకులో వేసి, ఈ 460 బ్యాంకులో వేయడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటే నగదులో నుంచి తీస్తున్నాము. బ్యాంకులో వేసినప్పుడల్లా ఎదురు పద్దే. ఒక చెక్కు 400, ఒక 60 రూపాయలు క్యాష్, రెండూ కలిపి 460 బ్యాంకులో వేసేసాం, బ్యాంకు వరుసలో రాసాం. ఇక్కడ 10వ తేదీ 460 బ్యాంకులో వేసాం కాబట్టి నగదని రాసాం. ఇది కాంట్రా. క్రెడిట్ వైపున నగదులో చూపించాలా. 460 నగదులో తీసి ఇక్కడ బ్యాంకులో వేసాం కాబట్టి 460 నగదులో రాసినప్పుడు బై బ్యాంక్ అని రాయాలి. రివర్స్, నగదులో వేసి బ్యాంకులో వేసినప్పుడు నగదని రాసాం, నగదులో వేసినప్పుడు బ్యాంక్ అని రాసాం. రెండు వైపులా కాంట్రా అని చెప్పి 10వ తేదీకి ఎదురుగా ఆవర్జప్పుడు సంఖ్యలో వ్రాయడం జరిగింది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ కానీ చూసినట్లయితే 14వ తేదీ సతీష్కు చెక్కు ద్వారా చెల్లించింది 690, వచ్చిన డిస్కౌంట్ 10 రూపాయలు. సతీష్కి యాక్చువల్గా మనం 700 రూపాయలు చెల్లించాలి, కానీ అతనికి 690 రూపాయలు చెల్లిస్తూ ఒక 10 రూపాయల డిస్కౌంట్ మనం ఆదాయం పొందాం. ఇది చెక్కు ద్వారా చెల్లించాం కాబట్టి 14వ తేదీ క్రెడిట్ వైపున బై సతీష్ ఖాతా అని చెప్పి 690 రూపాయలు అతను బాకీ పరిష్కరించాం చెక్కు ద్వారా. కాబట్టి పేమెంట్స్ బ్యాంక్ ద్వారా జరుగుతున్నాయి కాబట్టి బ్యాంకులో వేసాం 690. 700కు గాను 690 చెల్లించామంటే 10 రూపాయలు మనకి వచ్చిన డిస్కౌంట్ ఆదాయం కాబట్టి ఆదాయాన్ని డిస్కౌంట్ క్రెడిట్ చేశాం. నెక్స్ట్ ట్రాన్సాక్షను 17వ తేదీ రవాణా నిమిత్తం చెల్లించిన నగదు 300 రూపాయలు అన్నాడు. సో పేమెంట్స్ 17వ తేదీ బై రవాణా ఖర్చులు అని చెప్పి 300 రూపాయలు నగదు చెల్లించాం కాబట్టి నగదు వరుసలో చూపించాం. నెక్స్ట్ 20వ తేదీ ఆఫీస్ అవసరాలకు బ్యాంకు నుంచి తీసినది. ఇంతకుముందు బ్యాంకులో వేస్తే ఎదురుపద్దన్నాం, ఇప్పుడు బ్యాంకు నుంచి తీసినా కూడా ఎదురుపద్దే. వ్యాపార అవసరాల కోసం ఎంత డబ్బు తీశాడు? 400 రూపాయలు తీశాడు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే 20వ తేదీ ఈ ట్రాన్సాక్షన్ని
క్రెడిట్ వైపున బ్యాంకు వరుసలో 400 తీస్తున్నట్టు రాశాం. ఆ తీసి 400 ఎక్కడికి వస్తుంది? వ్యాపార సంస్థ యొక్క నగదులో చేరుతుంది. అక్కడ బ్యాంకు నుంచి తీసాము 400, ఆ డబ్బు ఇక్కడ బ్యాంకులో నగదులో వేసాం. బ్యాంకు నుంచి తీసినప్పుడు క్రెడిట్ వైపున బ్యాంకులో క్రెడిట్ చేశాం. అంటే బ్యాంకు నుంచి పేమెంట్స్ జరిగినాయి, బ్యాంకు నుంచి తీసుకురావడం జరిగింది. ఆ తీసుకొచ్చిన 400 డెబిట్ వైపున నగదు వరుసలో చూపించాం. సో ఇది ఎదురుపద్దు కాబట్టి మరి బ్యాంకులో నుంచి తీసినప్పుడు దానికి ఎదురుగా నగదని రాస్తున్నాం. 20వ తేదీ బై నగదు కాంట్రా 400 బ్యాంకులో వేశాం బ్యాంకు వరుసలో. ఆ తీసిన 400 ఇప్పుడు చిన్నగా నగదులో చేరుతుంది కాబట్టి నగదుకి ఎదురుగా 20వ తేదీ టు బ్యాంక్ అని చెప్పి కాంట్రా అని రాశాం. ఇట బ్యాంకులో వేసిన డిపాజిట్ చేసిన ఎదురుపద్దులే, బ్యాంకు నుంచి తీసిన ఎదురుపద్దులే. whenever deposited the amount into bank, that should be treated as contra. At the same time, whenever you withdraw from the bank for office expenses, that is also contra. ఈ కాంట్రా ఎంట్రీ అనేది రెండు వైపులా, బ్యాంకులో వేసినప్పుడు ఎదురుపద్దే, బ్యాంకు నుండి తీసినప్పుడు ఎదురుపద్దే. అటు నగదు ఇటు బ్యాంకు అటు నగదు రెండు ఎఫెక్ట్ అవుతుంటాయి కాబట్టి ఒకే తేదీన ఈ ఎదురుపద్దుగా మనము చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ లాస్ట్ పాయింట్ గమనించినట్లయితే చెక్కు ద్వారా చెల్లించిన జీతాలు 200 రూపాయలు, 31 బై జీతాలు చెక్కు ద్వారా చెల్లించాం కాబట్టి 200 రూపాయలు బ్యాంక్ వరుసలో చూపించేస్తాం. ఈ విధంగా వేసిన తర్వాత విద్యార్థి ఇప్పుడు ఫైనల్గా చేయవలసినటువంటి అతి ముఖ్యమైన విషయము నిల్వలు తేల్చాలి. ఈ నిల్వలు తేల్చేటప్పుడు డిస్కౌంట్ వరుసను నిల్వ తేల్చకూడదు. డిస్కౌంట్ వరుసల్ని యాజ్ ఇట్ ఈజ్గా కూడేయాలి. డెబిట్ డిస్కౌంట్ కూడితే 20 రూపాయలు, దేర్ ఎండ్స్ ది మ్యాటర్. క్రెడిట్ వైపున డిస్కౌంట్ కూడితే 10 రూపాయలు, దేర్ ఎండ్స్ ది మ్యాటర్. ఇంక దాన్ని ఏం చేయకూడదు. తర్వాత నెక్స్ట్ నగదు వరుస చూడండి. జనవరి నెలలో వసూలైనటువంటి మొత్తాలు 40,480, 400 మొత్తము జనవరి నెలలో మన సంస్థకి వసూలైన డబ్బు 40,880 నగదు వసూలైతే ఆ 40,880 నగదుని ఇటు పక్కకి తీసుకొచ్చి ఈ వసూలైన డబ్బులో నుంచి చెల్లించినటువంటి నగదు ఎంత? 16,000 ఒకసారి, 460 ఒకసారి, 300. ఈ 3 చెల్లింపులు, ఈ 40,800 ఈ 3 చెల్లింపులు తీసేస్తే ప్రస్తుతం వ్యాపార సంస్థలో 24,120 రూపాయలు డబ్బు మిగిలి ఉంది, క్యాష్ ఇన్ హ్యాండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్. కాబట్టి దానికి ఎదురుగా 31st మంత్ ఎండింగ్ వేసి బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ బై తేల్చిన నిల్వ అని చెప్పి వ్రాయాల. అది క్లోజింగ్ బ్యాలెన్స్ జనవరికి. ఫిబ్రవరికి ఏమవుతుంది? ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. సో ఫిబ్రవరి 1కి ఆ తేల్చిన నిల్వ, తెచ్చిన నిల్వ, ఆ బ్యాలెన్స్ క్యారీ డౌన్ టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ చెప్పి ఆ యొక్క మొత్తాన్ని నగదు వరుస కింద, నగదు టోటల్ కిందనే చూపించాలి. అలాగనే బ్యాంక్ వరుస చూడండి. బ్యాంకులో వేసింది 16,000 ఒకసారి, 460, మొత్తం 16,460 బ్యాంకులో మన డబ్బు ఉంటే ఆ 16,460 డబ్బులో నుంచి ఒకసారి 350, ఒకసారి 690, ఒకసారి 400, ఒకసారి 200 బ్యాంక్ నుంచి డ్రా చేశాం. ఇప్పుడు బ్యాంకులో ఎంత డబ్బు ఉందంటే ఈ 16,460లో నుంచి ఈ చెల్లింపులు పోతే అట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్, నెల చివరికి బ్యాంకులో ఉన్న డబ్బు 14,820. అది క్లోజింగ్ బ్యాలెన్స్ జనవరికి. మళ్ళా దీనికి తేల్చిన నిల్వని రాయకుండా ఇంతకుముందు ఆల్రెడీ మనం నగదుకి తేల్చిన నిల్వ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని చెప్పి రాస్తున్నాం కాబట్టి ఇదే అప్లై అవుతుంది. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ క్యాష్ బ్యాంకు. ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్గా ఫిబ్రవరికి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ క్యాష్ బ్యాలెన్స్ బ్యాంక్ బ్యాలెన్స్. ఈ విధంగా లెక్క చక్కగా చదువుకొని స్లైడ్స్ స్క్రీన్గా అబ్జర్వ్ చేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు.